పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. మరొక వచనాన్ని కూడా చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మొదటి వచనం చదువుకుందాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుని ఆత్మ సహాయం కొరకు. తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుని ఆత్మ సహాయం కొరకు. మా ప్రేమగల తండ్రి, జీవం కలిగిన ప్రభు, మీకు కృతజ్ఞతా స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగం ద్వారా మీరే మీ వాక్యం ద్వారా మాట్లాడుతారండి. నీ స్వరం మేము విని నీ వాక్యానికి లోబడి మీ చిత్తాన్ని జరిగించే బిడ్డలుగా, మీకు మహిమ తెచ్చే పాత్రలుగా మా జీవితాలు కట్టుకోవడానికి మీరే నైనా మాట్లాడి మీ నామానికి మహిమ పొందమని ఘనత మహిమ మీకు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు. దేవుని వాక్యం చెప్పే విషయాలకి లోకంలో మనం చూసేటువంటి విషయాలకి చాలా వ్యత్యాసం కనపడుతుంది. చాలాసార్లు విరుద్ధమైనటువంటి, వ్యతిరేకమైనటువంటి స్టేట్మెంట్లు లేదా విషయాలు వాక్యంలో ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. అయితే దేవుని వాక్యం సత్యం. లోకం నుంచి మనం చూసేది అది అబద్ధం. దేవుని వాక్యం మాత్రమే సత్యం. ఇక్కడ రాయబడిన మాట శోధన సహించువాడు ధన్యుడు అని. నిజానికి శ్రమ, పరీక్ష, శోధన, కష్టాలు, బాధలు ఇలాంటివన్నీ లోకం అది అరిష్టంగానో, దురదృష్టంగానో, లేకపోతే ఏదో తలరాతగానో, అది నష్టజాతకంగానో లోకం భావిస్తుంది. అయితే దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే శ్రమ, శోధన, పరీక్ష, విశ్వాసకు వచ్చే ప్రతి కష్టం, బాధ కూడా అది ధన్యుణ్ణి చేయడానికి వస్తుంది అని దేవుని వాక్యం ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉంది. విశ్వాస జీవితంలో దేవుని అనుమతి లేకుండా ఏ శ్రమ, ఏ కష్టం, ఏ బాధ, ఏ ఇబ్బంది సంభవించదు, రాదు అని కూడా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇక్కడ రాయబడిన మాట శోధన సహించువాడు ధన్యులు. శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, నేను అనుకున్నట్టుగా జరగనప్పుడు, నాకు విరుద్ధమైనవి జరిగినప్పుడు, నాకు ఇష్టమైనవి సంభవిస్తేటప్పుడు నేను ఏం చేయాలి అని దేవుని వాక్యం చెప్తా ఉందంటే సహించాలి, ఓర్చుకోవాలి అని దేవుని వాక్యం చెప్తుంది. దేన్ని బట్టి అంటే ప్రభువుని బట్టి సహించాలి, ఓర్చుకోవాలి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. లోకం ఏం చెప్పుద్దంటే పోరాడు, సాధించు, ఎదురు తిరుగు, ఇంకా రకరకాల మాటలు చెప్పుద్ది. అయితే దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే సహించువాడు ధన్యుడు అని వాక్యం చెప్తా ఉంది. శోధన అనే పదం
పిరాస్మోస్ అనేటువంటి గ్రీకు పదం వాడబడింది. అంటే పరీక్ష, శ్రమ లేదా ప్రలోభం అనే అర్థాలు ఆ మాటకు వస్తాయి. దేవుడేమో పరీక్షిస్తాడు, సాతానేమో ప్రలోభ పెడతాడు. దేవుడేమో పరీక్షిస్తాడు, సాతానేమో ప్రలోభ పెడతాడు. సహించడం అనే పదం యుపోమినో అనేటువంటి గ్రీకు పదం వాడబడింది. దీని అర్థం ఏంటంటే భరించడం, పారిపోకుండా ఉండడం, దేవుని కాడి కింద నిలిచి ఉండడం అనే అర్థాలు ఈ మాటకు వస్తాయి. ధన్యుడు అనే పదానికి మెకారియోస్ అనేటువంటి గ్రీకు పదం వాడబడింది. అంటే దేవుని ఆమోదం పొందినవాడు, దేవుడిచ్చే సంతోషానికి, దీవెనకి పాత్రుడు అనే అర్థాలు ఈ మాటకు వస్తాయి. పుట్టిన ప్రతి మనిషి తన జీవిత యాత్రలో తప్పకుండా శోధనల గుండా, శ్రమల గుండా, పరీక్షల గుండా వెళ్ళి తీరాల్సిందే. ప్రాముఖ్యంగా విశ్వాసి ఎవరైనా నేను శోధనను సహించను అనంటే, సహించేవాడిని ధన్యుడు అన్న దేవుడే సహించను అనేవాడిని ఏమంటాడో మనమే ఆలోచించాలి. దేవుని వాక్యం సహించు అని చెప్తా ఉంటే, నేను సహించను అని అంటే మరి దాన్ని ఏమనాలో మనమే ఆలోచించుకోవాలి. సహించే వాళ్ళేమో ధన్యులు, సహించని వాళ్ళు వాళ్ళే ఆలోచించుకోవాల్సి వస్తుంది ఆ పదం ఎలాంటి పదం ఉపయోగించాలి అనేది. అయితే సహించేవాళ్ళు అంటే ఓర్చుకునేవాళ్ళు, దేవుని వాక్యానికి లోబడి శాంతం చూపించేటువంటి వాళ్ళు అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. దేవుని మాటకు లోబడి సహిస్తే వాళ్ళు ఏమవుతారు అనంటే దీవెనకు పాత్రలు అవుతారు, దేవుడిచ్చే సంతోషాన్ని వాళ్ళు అనుభవిస్తారు అని వాక్యం చెప్తా ఉంది. చాలాసార్లు విశ్వాసులుగా శ్రమలు వచ్చినప్పుడు, మనకిష్టం లేని జరిగినప్పుడు సణుగుతాం, గొణుగుతాం, తర్వాత పోట్లాడతాం, కోపడతాం. సొంత ఆలోచన చొప్పున ఏం చేస్తామంటే రకరకాలుగా విరోధంగా ఆలోచన చేస్తాం. అయితే ఇది దేవుని మార్గం కాదు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అతడు శోధనకు నిలిచిన వాడై, ఆ మాట ఉంది చూడండి అక్కడ, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై. అంటే నిలిచిన వాడై అంటే దేవుని వాక్యంలో నిలబడడం. శోధన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు నా సొంత ఆలోచనలో కాదు నిలబడాల్సింది, నా సొంత అభిప్రాయాల్లో కాదు నిలబడాల్సింది, నాకు వచ్చే కోపం, ఆవేశంలో కాదు నిలబడాల్సింది, దేవుని వాక్యం పక్షాన నిలబడాలి. శోధన, శ్రమ, కష్టం ఎందుకు వస్తాయంటే లోకానుసారంగా నువ్వు పోరాడడానికి కాదు, దేవుని వాక్యంలో నిలబడడానికి. అది నిలబడి సహించడానికి, ఓర్చుకోవడానికి దేవుడు శోధన, శ్రమ, పరీక్ష ఇస్తాడు. నిలబడడం దేవుని వాక్యంలో నిలబడాలి, దేవుని గుణలక్షణాల్లో నిలబడాలి. ఒక మాటలో చెప్పాలంటే దేవుని పక్షాన నిలబడాలి, దేవుని పక్షాన నిలబడాలి. శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుని పక్షాన నిలబడే వ్యక్తులుగా నీవు నేను ఉండాలి. దేవుని పక్షాన నిలబడినప్పుడు ఏం జరుగుద్ది అంటే సహిస్తావు, ఓర్చుకుంటావు అని వాక్యం మనకు చెప్తా ఉంది. 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం. అలా దేవుని లక్షణాల్లో, దేవుని పక్షాన, దేవుని వాక్యంలో నిలబడితే ఏం జరుగుద్ది అంటే 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమగినప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. శ్రమ, శోధన, పరీక్ష దేవుడు ఎందుకు అనుమతిస్తాడు విశ్వాస జీవితంలో అంటే మనం దేవుని పక్షాన నిలబడి దేవుని వాక్యం గైకొంటూ మనం ఓర్చుకుంటే, సహిస్తే ఏం జరుగుద్ది అంటే మెప్పు, మహిమ, ఘనత దేవుడు ఇస్తాడు. ఏమిస్తాడండి? మెప్పు, మహిమ, ఘనత దేవుడిస్తాడు. దేవుని పక్షాన్ని నిలబడితే, దేవుని వాక్యానుసారంగా నిలబడితే దేవుడు అవి ఇస్తాడు. ఆ తర్వాత రాయబడింది ఇక్కడ యాకోబు 1:12లో శోధనకు నిలిచిన వాడై
ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందను. జీవ కిరీటం ఎవరికంటే నేను విశ్వాసిని అని తన జీవితంలో విశ్వాసాన్ని రుజువుపరుచుకునే వారికి. విశ్వాసాన్ని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత నేను విశ్వసిస్తున్నాను అనే విశ్వాసం మీద ఉంది. నేను విశ్వాసిని అని నాకు కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, నాకు నచ్చని జరిగినప్పుడు, నాకు కష్టమైనవి సంభవించినప్పుడు రుజువుపరుచుకోవాల్సిన బాధ్యత ఆ విశ్వాసం మీద ఉంది. వాక్యానుసారంగా నిలబడుతున్నావా, దేవుని పక్షాన ఉంటున్నావా, లేక లోకపరంగా వ్యవహరిస్తున్నావా, లేదా సొంత ఆశల చొప్పున నడుస్తున్నావా అనేది దేవుడు చూస్తాడు. శోధన సహించడం ఏం చేస్తుందంటే యోగ్యునిగా చేస్తుంది. ఇతను విశ్వాసి అనేటువంటి యోగ్యత దేవుని నుంచి నువ్వు పొందుతావు. శోధనకు నిలబడకపోతే, సహించకపోతే, ఓర్చుకోకపోతే యోగ్యత రాదు. అయోగ్యుడిగా నిన్ను నువ్వే రుజువు చేసుకుంటావు అని వాక్యం చెప్తా ఉంది. శోధన, కష్టం, బాధ ఎందుకు వస్తుంది అంటే దేవుడు మనల్ని బంగారంలాగా చూడడానికి దేవుడు శోధనలు, శ్రమలు, కష్టాలు దేవుడు అనుమతిస్తాడు. ఎలా చూడడానికంటే బంగారంలాగా చూడడానికి. సహజంగా ఈ ఎగ్జామ్స్ రాసినప్పుడు పిల్లలు మంచి రిజల్ట్స్ పొందితే వాళ్ళ తల్లిదండ్రులు అంటారు, మా పిల్లలు బంగారం లాంటి వాళ్ళండి, మంచి రిజల్ట్స్ పొందారు, మా పిల్లలకేం బంగారం అంటుంటారు. అంటే వాళ్ళు ఏదైనా యోగ్యత సంపాదించినప్పుడు వాళ్ళని మా పిల్లలు బంగారం అంటుంటారు. అయితే దేవుడు కూడా తన బిడ్డలు శ్రమకి, కష్టానికి, శోధనలకి, పరీక్షలకి నిలిచి దేవునిలా సహించినప్పుడు, దేవుని పక్షాన ఓర్చుకున్నప్పుడు దేవుడు ఏమంటాడంటే వీళ్ళు నా బంగారం అంటాడు దేవుడు. అంటే నిన్ను బంగారంలాగా చేయడానికి దేవుడు పరీక్షలు ఇస్తాడు, కానీ మట్టిలాగా, మన్నులాగా, దుమ్ము ధూళిలాగా చేయడానికి శ్రమలు ఇవ్వడు అని దేవుని వాక్యం మనకి చెప్తా ఉంది. ప్రతి విశ్వాసకి జీవ కిరీటం వాగ్దానం ఉంది, కానీ కిరీటానికి ముందు తప్పకుండా శోధన, పరీక్ష, శ్రమల్లో మన విశ్వాసాన్ని మనం రుజువు చేసుకోవాలి. అది నిత్య జీవితంలో దేవుడు మనకి అవి అనుమతిస్తాడు. యోసేపు జీవితాన్ని చూస్తే ఆయన శోధన, పరీక్ష, శ్రమల్లో గుండా వెళ్ళినట్టుగా ఆయన జీవితం చెప్తా ఉంది. అలా వెళ్ళినప్పుడు యోసేపు ఎక్కడ నిలబడ్డాడు అంటే ఆయన దేవుని పక్షాన్ని నిలబడ్డాడు. దేవుని వాక్యానుసారంగా జీవించాడు. దేవుని యొక్క ఆలోచనల చొప్పున ఆయన నడవడానికి ఇష్టపడ్డాడు. కొన్నిసార్లు ప్రాణం పోద్దేమో అనే పరిస్థితులు వచ్చినాయి. కొన్నిసార్లు చెరసాల పాలు అవ్వాల్సిన పరిస్థితులు వచ్చినాయి. అసలు జీవితం మీద ఆశ లేనటువంటి పరిస్థితులు కూడా యోసేపు జీవితంలో వచ్చినాయి. అయినా అతను శోధనకు నిలిచిన వాడై ఏం పొందాడు అనంటే దేవుడు ఇచ్చేటువంటి ఆ ఘనత, మెప్పు, మహిమ యోసేపు పొందినట్టుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అలానే దావీదు జీవితంలో కూడా ఎన్నో శోధనలు, పరీక్షలు, శ్రమలు వచ్చాయి. వచ్చినప్పుడు ఆయన ఆయా పరిస్థితుల్లో కీర్తనలు రాశాడు, దేవుని వైపు చూశాడు, దేవుని పక్షాన్ని నిలబడ్డాడు. అందుకే ఆయన భూమి మీద మెప్పు, మహిమ, ఘనత పొందాడు. అలానే నిత్యత్వంలో కూడా పొందుతాడు ఆయన. ఈ జీవితాలు మనకి ఇవి తెలియజేస్తూ ఉన్నాయి. కీర్తన 119, 11వ వచనం. కీర్తన 119, 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. శోధన వచ్చినప్పుడు విశ్వాసి లక్షణం ఏంటంటే లోపల వాక్యం ఉండాలి, వాక్యానుసారంగా ప్రవర్తించాలి. వాక్యానుసారంగా ప్రవర్తించని విశ్వాసం అది విశ్వాసం కాదు అని రుజువు చేసుకుంటున్నాం. విశ్వాసం అంటే శోధన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడే నీ విశ్వాసం నువ్వు బయటకు వస్తుంది. నీలో ఏముంది అనేది నిన్ను వచ్చినప్పుడు తెలుసుద్ది.
కమలా పండుని గట్టిగా ఒత్తితే దాని లోపల ఏముందో బయటికి తెలుసుద్ది. అలానే ద్రాక్ష పండుని ఒత్తినప్పుడు దాంట్లో ఏ రసం ఉంది అనేది ఒత్తినప్పుడు తెలుసుద్ది. అలానే నీకు నాకు కష్టాలు, బాధలు, శ్రమలు, ఒత్తిడి కలిగినప్పుడు నీలో నాలో ఏముందో బయటికి తెలుసుద్ది. అంటే కష్టాలు దేవుడు ఎందుకు ఇస్తాడు అంటే ఆయన ముందు డిజైన్ చేస్తాడు. ఇలాంటి శోధనలు ఈ వ్యక్తికి అవసరం అనే ఎగ్జామ్స్ ఆయన డిజైన్ చేస్తాడు, మన ముందుకు తీసుకొస్తాడు. తీసుకొచ్చినప్పుడు మనం నిలబడాలి ఎగ్జామ్లో. ఏమండి, ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు ఏం చేయాలి అంటే ఎగ్జామ్ రాయాలి. ఎవడు రాయడు? చదవనోడు రాయడు, ఏమీ రానోడు రాయడు. ఎవడు నిలబడతాడు అంటే చక్కగా ప్రిపేర్ అయినోడు నిలబడతాడు. అలానే కష్టాలు, శ్రమలు, బాధల్లోనే నువ్వు విశ్వాసివా కాదా అనేది రుజువు అవుద్ది, నువ్వు యోగ్యుడివా కాదా అనేది తెలుసుద్ది, నువ్వు బంగారమా కాదా మట్ట్యా అనేది అర్థమవుతుంది. అయితే మామూలుగా ఉన్నప్పుడు అందరూ మంచివాళ్ళే, అందరూ విశ్వాసులే, అందరూ ఆరాధించేవాళ్ళే. కష్టాలు నువ్వు అనుకున్నవి జరగకపోవడం, నీకు వ్యతిరేకమైన మాటలు వినపడడం, నీకు వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినప్పుడే నువ్వెవరు అనేది తెలుసుద్ది, నువ్వెవరు అనేది తెలుసుద్ది. అందుకే దేవుడు ఒత్తుతాడు, నలుపుతాడు, నల్లగొడతాడు, పగలగొడతాడు. ఇది దేవుడైనా చేసేది? దేవుడే చేస్తాడు. ఇది దేవుని వాక్యం చెప్తా ఉంది. మనం కూడా పిల్లలను చూడండి, ఇంకో గంట చదువు అంటామా, ఇంకో గంట నిద్రపోరా అంటామా? పిల్లల్ని ఏమంటామండి? ఇంకో గంట చదువు అంటామా, ఇంకో గంట నిద్రపో అంటామా? ఎవరైనా ఇంకొద్దిగా చదువు అంటారు కదా, ఇంకొద్దిగా కష్టపడు అంటారు, ఇంకో కొద్దిగా నేర్చుకో అంటారు. ఎందుకు? బాగుపడతాడు, మెప్పు ఉంటుంది, ఘనత ఉంటుంది, మహిమ వస్తుంది. అది అలానే దేవుని మెప్పు, మహిమ, ఘనత నీకు నాకు రావాలంటే దేవుడు కష్టాలని, బాధల్ని, మనకిష్టం లేని వాటిని, మనకు కష్టమైన వాటిని, మనకు నచ్చని వాటిని మన జీవితంలో అనుమతించినప్పుడు దేవుని వాక్యం చెప్తా ఉంది, వాక్యంలో నిలబడాలి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో ఏముంచుకున్నాను? నీ వాక్యమును వాక్యం ప్రకారం జీవించాలి, వాక్య ప్రకారం ప్రవర్తించాలి. ఎప్పుడు? మామూలుగా అందరూ విశ్వాసులే. ఆ కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్నావా లేదా అనేది నీ విశ్వాసానికి రుజువు. ఇది దేవుని వాక్యం చెప్తా ఉంది. ఇప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనానికి వద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. యేసయ్యని అరణ్యానికి తీసుకెళ్ళింది ఎవరు? అపవాది తీసుకెళ్ళాడా? యేసయ్యని ఆత్మ ఏం చేశారు? అరణ్యానికి తీసుకెళ్ళారు. అంటే దేవుని ఆత్మే యేసుక్రీస్తుని అరణ్యానికి నడిపించారు. యేసుక్రీస్తుకే అరణ్య అనుభవం అవసరమైతే నా జీవితంలో అరణ్య అనుభవం అవసరం లేదా అనేది మనం ప్రశ్నించుకోవాలి. మనకు మాదిరి, మన ఆత్మీయ నాయకుడు, మన ప్రభువు, మనకు మార్గం ఎవరు అంటే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు వారు ఏం చేశారు అంటే ఆత్మచేత అరణ్యానికి ఆయన నడిపించబడ్డారు. దేనికి అంటే అపవాది చేత శోధింపబడడానికి. ఆ శోధన సిద్ధంగా ఉంది అరణ్యంలో. అరణ్యం అంటే మనకు నచ్చని జీవితం, మనల్ని కష్టపెట్టే జీవితం, శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు, ఇలాంటి అన్నీ అరణ్యం అనే దానికి సాదృశ్యంగా ఉన్నాయి. యేసుక్రీస్తు అంతటి మన ప్రభువుకే అరణ్య అనుభవం అవసరం అని దేవుడు అరణ్యానికి నడిపిస్తే అది శోధింపబడడానికి. నీవు నేను కూడా మన జీవితంలో తప్పకుండా మన జీవితంలో అరణ్య అనుభవాలు ఉంటాయి. మనకు నచ్చనివి జరుగుతాయి, మనం మెచ్చనివి మాట్లాడతారు, మనకు విరోధంగా రకరకాల కార్యాలు జరుగుతాయి, మనకిష్టం లేనివి జరుగుతాయి. అయితే ఈ ప్రతికూలమైనవి, వ్యతిరేకమైనవి, శోధనలు, శ్రమలు ఇలా జరుగుతున్నప్పుడు మనం ఏం గ్రహించాలంటే దేవుడు నన్ను అరణ్య అనుభవంలో నడిపిస్తున్నాడు, నేనిప్పుడు యేసుక్రీస్తులాగా ఆత్మ కలిగిన జీవితం, ఆత్మతో నడిపింపబడే జీవితంలో నేను ఉండాలి.
ఇప్పుడు అరణ్యానికి యేసయ్య నడిపించారు ఆత్మ. యేసయ్యతో ఎవరున్నారు? ఆత్మదేవుడు ఉన్నాడు. ఆత్మదేవుడు ఉన్నాడు. అలానే ప్రతి శోధనలో, శ్రమలో, పరీక్షల్లో దేవుడు మనల్ని నడిపిస్తేటప్పుడు మనతో ఎవరుంటారు? యేసయ్యతో ఉన్న దేవుడే, ఆత్మదేవుడే నీతో నాతో కూడా ఉంటాడు. ఈ ధైర్యం మనకు ఉండాలి. ఈ ధైర్యం మనకు ఉండాలి. చాలాసార్లు కష్టాల్లో ఇక అంతా అయిపోయింది, ఇక మొత్తం కోల్పోయాం, ఇక నా వల్ల కావట్లేదు, అమ్మో ఇది కూడా పోయింది అని రకరకాలుగా చింతిస్తాం, బాధపడతాం. దాన్ని పోగొట్టుకోకుండా లేకపోతే దాన్ని పట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తాం. మన ప్రయత్నాలు మనం చేస్తుంటాం. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని పక్షాన నిలబడు, దేవుని వాక్యంలో నిలబడు, దేవుని వాక్యానుసారంగా ప్రవర్తించు. ఇది దేవుని వాక్యం చెప్తా ఉంది. మన ప్రవర్తన అంటే మనం ఎవరం అనేది, విశ్వాసమా కాదా అనేది ఈ శోధన, కష్టం, బాధలే తెలియజేస్తాయి. నొప్పి ఇవి తెలియజేస్తాయి. ఇక్కడ రాయబడినటువంటి మాటను మళ్ళీ ఇంకోసారి ఆలోచన చేస్తే, అరణ్యంలో యేసు ప్రభువుని ఆత్మదేవుడు నడిపించాడు. ఈ మాట మనకేం తెలియజేస్తా ఉందంటే, మొదటి ఆదాము శోధన వచ్చినప్పుడు దేవుని మాటకి అవిధేయుడై ఏదేను తోట అనుభవాన్ని అరణ్యంగా మార్చుకున్నాడు. మరలా చెప్తాను ఈ మాటని. మొదటి ఆదాము ఏం చేశాడంటే, దేవుని మాటకి అవిధేయుడయ్యాడు. తినొద్దు అన్న పండుని ఏం చేశాడు? తిన్నాడు. అవిధేయత చూపించి, అవిధేయత వలన ఏం చేసుకున్నాడంటే, తోటలో ఉండాల్సిన జీవితాన్ని ఎలా మార్చుకున్నాడు? అరణ్య అనుభవంగా మార్చుకున్నాడు. చాలాసార్లు మనం కూడా శోధన వచ్చినప్పుడు ఆదాము నిలబడలా. ఎక్కడ నిలబడలా? దేవుని మాట చొప్పున నిలబడలా. దేవుని మాట చొప్పున నిలబడినటువంటి ఆదాము జీవితం అరణ్యంగా మార్చబడింది. చాలామంది విశ్వాసులుగా చెప్పుకుంటూ శోధన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, నచ్చని జరిగినప్పుడు, వ్యతిరేకమైన జరిగినప్పుడు దేవుని పక్షాన, దేవుని వాక్యంలో నిలబడక తోట అనుభవాన్ని ఎలా మార్చుకుంటారు? చాలామంది కుటుంబంలో కూడా అంతే. భార్యాభర్తలు అరుచుకుంటుంటారు, పోట్లాడుకుంటుంటారు, రకరకాలుగా బీభత్సం చేస్తుంటారు. విశ్వాసులే పిల్లలు ఆ మూలకో ఈ మూలకో దాక్కుంటుంటారు, వీళ్ళు పోట్లాడుకుంటుంటుంటే విశ్వాసులే. అరే, ఒక తోటలాగా కుటుంబాన్ని చక్కగా క్రైస్తవ దైవిక కుటుంబంగా, పరిశుద్ధమైన కుటుంబంగా, ప్రేమగల కుటుంబంగా కట్టుకోమని కుటుంబాన్ని ఇస్తే, ఇద్దరు కూర్చొని చక్కగా ఎలా జీవిస్తే బాగుంటుంది, నీకు ఎలా ఉంటే నచ్చుతాను, నీకు ఎలా ఉంటే నచ్చుతానని ఇద్దరు వాక్యానుసారంగా ఎలా ఇద్దరికి మెచ్చే జీవితం ఉంటుందో ఆలోచించుకొని, వీలైతే ఒక పేపర్ మీద రాసుకొని చక్కగా అవి అవలంబిస్తూ, అమ్మ నీకు ఇష్టం లేదేదన్నా నాలో ఉంటే చెప్పు, లేదా తనకిష్టం లేనిది నాలో ఉంటే చెప్పని ఒకళ్ళు ఇష్టం లేని తీసేసుకొని ఇష్టం కలిగిన వాటిని, అది వాక్యానుసారమైన వాటిని పాటిస్తే, వాక్యంలో నిలిస్తే ఎలాంటి శోధనైనా కుటుంబంగా ఎదుర్కోవచ్చు. అరే, కుటుంబంలో భార్యాభర్త మధ్య గొడవలుంటే, విభేదాలుంటే, అభిప్రాయ భేదాలుంటే, వాళ్ళు ఒకరికొకరు పొసక్కపోతే వీళ్ళు కలిసి దేవుని రాజ్యాన్ని ఏం విస్తరింపజేస్తారు? సాతానికి ఓటమి ఎలా తెస్తారు? చాలామంది నన్ను అంటావా, అంటే యేసయ్యను అనలేదా? నన్ను అంటావా, అదా ఇదే, నన్ననే మాత్రపోడివా, నన్నంటే అన్నావు కానీ మా ఇంట్లో వాళ్ళని అనబాకు అన్నీ దేవుడు చూస్తున్నాడు కదా, వింటున్నాడు కదా. దేవుడు వినే దేవుడు ఉన్నాడుగా. నీ ప్రతి మొర వినే దేవుడు ఉన్నాడు. ఎంత అద్భుతమైన దేవుడు అండి. ఏ మనిషి అంటే ఇల్లు పక్కల వాళ్ళు ఊరకు తొంగి చూస్తారు కానీ ఏం మాట్లాడినా ఇంకా తీసుకొచ్చి పెట్రోల్ పోతారు. ఎందుకు? ఆ మంట ఇంకా పెద్దది కావటానికి. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. వినే దేవుడు, ఆయన వినే దేవుడు. అరే, వినే దేవుడు ఉంటే వినే దేవుడికి చెప్పకుండా నువ్వేంటి పోట్లాడేది? కుటుంబాలని చాలామంది ఏదేను తోటలాగా చేసుకోవాల్సిన కుటుంబాలని అరణ్యంలాగా చేసుకునే కుటుంబాలు ఉన్నాయి. అలానే సంఘాలు కూడా అంతే. ఏదేను తోటలాగా ఉండాలి సంఘం. ఏమండి, ఇంతమంది విశ్వాసులు కలిస్తే ఎట్టుండాలండి? ఇంతమంది ఆరాధించే వాళ్ళు ఉంటే సంఘంలో ఎలా ఉండాలండి? ఎంత ప్రేమ ఉండాలి, ఎంత హత్తుకోవటం ఉండాలి, ఎంత విధేయత ఉండాలి, ఎంత లోబడ్డ ఉండాలి, ఎంత సంతోషం ఉండాలి. సంఘాలు ఈరోజు తన్నుకునే సంఘాలు, కొట్టుకునే సంఘాలు. ఎందుకు? శోధనకు
వాక్యంలో నిలబడరు. ఎవడి అభిప్రాయం వాడిది, ఎవడి ఆలోచన వాడిది, ఎవడిది వాడికే కరెక్ట్. అరే నీది కాదు కరెక్ట్, వాక్యం దగ్గరకు రా, వాక్యం దగ్గరకు రా, వాక్యంలో నిలబడు. అది కుటుంబమైనా, సంఘమైనా, సమాజమైనా బాగుపడాలంటే, అరణ్యంలా ఉండకూడదంటే, ఏదైనా తోటలో ఉండాలంటే వాక్యంలో నిలబడాలి, ఓర్చుకోవాలి, సహించాలి, క్షమించాలి. ఇది దేవుని వాక్యం చెప్తా ఉంది. ఎక్కడ క్షమాపణ, ఎక్కడ తగ్గింపు, ఎక్కడ సహనం, ఓర్పు లేవో అక్కడ తోట కూడా ఏమైపోద్ది? అరణ్యం అయిపోద్ది. ప్రియ సహోదరి సహోదరులారా, నీ సంఘాన్ని, నీ కుటుంబాన్ని ఎలా మార్చుకోవాలి అని ఆశపడుతున్నావు? అరే పిల్లల మాట ఇంట్లా, ఆయన అట్టాంటోడు, ఈమె ఇట్లాంటిది, ఇట్లా చెప్పొద్దు. ప్రతిదీ కూడా దేవుడు అనాది కాలంలోనే ఒక డిజైన్ చేశాడు. నీకు ఎలాంటి కష్టాలు, శ్రమలు, శోధనలు, పరీక్షలు వస్తే నువ్వు బంగారంలాగా మార్చబడతావు అని అనాది కాలం జగత్తు పునాది వేయబడకుందే నీకేం రావాలో దేవుడు డిజైన్ చేశాడు. ఇది దేవుని వాక్యం చెప్తుంది. ఏదో కొత్తగా ఏదో సంభవించినట్టు ఆశ్చర్యపోబాకు. ఎందుకు అంటే నీకు మెప్పు రావాలా, నీకు మహిమ రావాలా, నీకు ఘనత రావాలా, నువ్వు బంగారం లాగా ఉండాలా, నువ్వు యోగ్యుడివి అని ప్రపంచం ముందు నిలబెట్టి, ఎందుకయ్యా ఆడు అట్టాంటోడు ఇట్టాంటోడు మాకు తెలుసు అంటే, నా రక్తంలో కడగబడిన తర్వాత ఈ బిడ్డ శోధన సహించాడు, రుజువు చేస్తాడు దేవుడు, అర్హుడుగా చేస్తాడు దేవుడు. రేపు పరలోకంలో తల దించుకునే వాళ్ళు ఉండరు, తలెత్తుకునే వాళ్ళు ఉంటారు. విశ్వాసం. ఇక్కడ రాయబడినటువంటి మాటను మళ్ళీ ఇంకోసారి ఆలోచన చేద్దాం. చాలామంది అరణ్య అనుభవంలోకి ఆత్మదేవుడే నడిపిస్తాడు. ఎందుకంటే తాను మనకు తోడుగా ఉండాలని. అంటే ప్రతి శోధన, పరీక్ష, రకరకాల కష్టాల్లో నీకు నాకు ఎవరు తోడుగా ఉండాలనుకుంటా అంటే దేవుడు, ఆత్మదేవుడు. ఎందుకు? మనల్ని గెలిపించడానికి. పిల్లలకి పరీక్షలు పెడతారు టీచర్లు. అరే పాఠాలు చెప్పి ఊరుకోవచ్చు కదా, పరీక్షలు ఎందుకు పెడతారు? ఒరేయ్ నీకు మెదడులో ఏం లేదు, నువ్వు తెలివి తక్కువ దద్దమ్మవి, నువ్వు చదువు పనికిరావు, నువ్వు అసలు ఎట్టబుట్టావరా అని అంటానికా పరీక్షలు పెట్టేది? పరీక్షలు ఎందుకు పెడతారంటే, ఒరే నువ్వు యోగ్యుడివి, నువ్వు ఇంకా బాగా చదివితే ఇంకా మంచి యోగ్యుడు అవుతావు, అరే బంగారం లాంటి వాడు అవుతావురా నువ్వు అంటానికి పరీక్షలు పెడతారు. అంతే కదండి, పరీక్షలు పెట్టేది అందుకే కదా. మరి దేవుడు మనకు శ్రమలు ఇచ్చేది ఎందుకు? అవి మాత్రం వద్దు కదా, అవి వద్దు. ఎవడు మాట అనకూడదు, ఎవరు మనల్ని ఏమీ విమర్శించకూడదు, తప్పులెంచకూడదు, వ్యతిరేకంగా మాట్లాడకూడదు. మనల్ని అందరూ బంగారం అనాలి. ఎట్టంటారు? నువ్వు ఆ రూపానికి రావాలి కదా. దేవుడు తన రూపం, తన సారూప్యం నీకు నాకు ఇవ్వడానికి అరణ్య అనుభవం గుండా నడిపిస్తాడు. ఆందోళన పడాల్సిన అవసరం లేదు, ఆత్మదేవుడు ఉన్నాడు. ఆ ధైర్యంతో ఉండాలి. శ్రమలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఆత్మదేవుడు మనతో ఉండటానికే ఆ అరణ్య అనుభవంలోకి నడిపించాడు. అరణ్య అనుభవంలోకి వెళ్ళాము అంటే అర్థమైందంటే అక్కడ ఆత్మదేవుడు నాతో ఉన్నాడన్న ధైర్యంతో ఉండాలి. మనం ఆందోళన పడనక్కర్లా, అలసిపోనక్కర్లా, కుంగిపోనక్కర్లా, కన్నీరు పెట్టనక్కర్లా, కలవరపడనక్కర్లా. అరణ్య అనుభవంలో దేవుడు నాతో ఉన్నాడు, నాతో ఉన్న దేవుడు ఉన్నాడు అని ఇమ్మానుయేలు దేవుడు. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటండి? దేవుడు మనకు తోడు అని అర్థం. దేవుడు మనకు తోడుగా ఉంటే ఇంకేంటి? అందుకే పౌలు అంటాడు రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం నుంచి వరుసన ఇక ఆ వచనాలన్నీ ఏముంటాయంటే, కరువా, తుఫానా, వరదల, ఉన్నవా, రాబోనువా, దృశ్యమైనవా, అదృశ్యమైనవా, ప్రభుత్వాలా, ఇంకా అధికారాలా, ఏమైనా సరే క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబాసేదేది? దేవుడు నా పక్షాన ఉంటే శ్రమ, బాధ, కష్టం, కరువు, ఖడ్గం ఏదైతే నాకేందండి, దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఆ సంగతి నా దేవుడు చూసుకుంటాడు. అది విశ్వాసం అంటే, అది విశ్వాసానికి రుజువు. యేసయ్య అరణ్యంలో శోధింపబడడం పాత నిబంధన ఇశ్రాయేలుల జీవితాలకి అనేక సమాంతరాలని మనకు తెలియజేస్తుంది. దేవుడు ఇశ్రాయేలుని పరీక్షించడానికి అరణ్యానికి నడిపించాడు. నిజానికి వాళ్ళు వేరే దారిలో 11 రోజులు మహా అయితే బాగా స్పీడ్కి వెళ్తే 4-5 రోజులు వెళ్ళేవాళ్ళు.
నిదానంగా వెళ్తే 11 రోజుల్లో వెళ్ళేవాళ్ళు కనాను. అయితే దేవుడు వాళ్ళని అరణ్య అనుభవం కూడా నడిపించాడు. ఎందుకు నడిపించాడు అని అంటే దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది ఎందుకు నడిపించాడో. దాన్ని చెప్తాను నేను. యేసుక్రీస్తుని అరణ్యానికి నడిపించిన, ఆనాడు ఇశ్రాయేలుల్ని అరణ్య అనుభవానికి నడిపించిన, అలానే నిన్ను నన్ను శ్రమల మార్గం గుండా నడిపించిన. ఎందుకు నడిపిస్తాడు? నేను నీకు తోడుగా ఉన్నాను, నీకేం కాదు, ధైర్యంగా నిలబడు, లోకం ముందు ధైర్యంగా ఉండు, నా యేసయ్య నాతో ఉన్నాడన్న సాక్ష్యం ఇవ్వు అంటానికి అరణ్యంలోకి నడిపిస్తాడు. మనం అన్నీ బాగుంటే కృతజ్ఞతలు కూడా పెట్టుకొని దేవుడు నాతో ఉన్నాడని చెప్తాం. కానీ శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో అనుకొని జరిగేటప్పుడు మనం దేవుడు నాతో ఉన్నాడు అని చెప్పే ధైర్యం చాలామందికి ఉండదు. అందుకే స్తుతి కొడుకులు పెట్టం కదా. ఎప్పుడు పెడతాం స్తుతి కొడుకులు? అన్నీ బాగున్నప్పుడు పెడతాం. మరి కష్టాల్లో, బాధల్లో దేవుడు అప్పుడు మరి తోడుగా ఉంటాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. మన ప్రతి శ్రమ వెనుక దేవుని ఆలోచన ఉంది, దేవుని ప్రణాళిక ఉంది. ఆయనకి తెలియకుండా మన జీవితంలో ఏది జరగదు. మీకు ఎంత ధైర్యం రావాలో చూడండి, మనందరికీ ఎంత ధైర్యం తెచ్చుకోవాలో. మన జీవితంలో ఆయనకి తెలియకుండా, ఆయన అనుమతి లేకుండా ఏది జరగదు. నీ గోరు లేచినా సరే దానికి ఎవరు అనుమతి ఉంటుంది? అంటే అంత చిన్నదానికి కూడా దాని అర్థం అది. నిజంగా గోరు లేగిస్తే ఆయన అనుమతి ఇచ్చాడు అని కాదు దాని అర్థం. ప్రతి చిన్నదానికి కూడా దేవుని అనుమతి ఉంది అని వాక్యం చెప్తా ఉంది. దేవుని ఉద్దేశం ఏమో మనల్ని గెలిచేలా చేయాలి, యోగ్యులుగా చేయాలి, అర్హులుగా చేయాలి, వీళ్ళు జయించేవాళ్ళు అని చెప్పాలి. ఇది దేవుని ఉద్దేశం. ఆ శ్రమలు ఇవ్వడంలో, ఆ పరీక్షలు ఇవ్వడంలో, ఆ శోధనలు ఇవ్వటం దేవుని ఉద్దేశం అది. అయితే అదే శోధన పరీక్షల్లో మనల్ని నిలబడకుండా పడేసేటట్టుగా చేసి, పడిపోయేలా చేసి మనల్ని ఓడగొట్టాలని ఎవరి ఉద్దేశం? సాతాను ఉద్దేశం. ఈ ఇద్దరి మధ్య మనం ఎవరిని గెలిపిద్దాం? దేవుణ్ణి గెలిపిస్తే మనము గెలుస్తాం, సాతాను గెలిపిస్తే మనం ఓడిపోతాం, వాడు ఓడిపోతాడు. వాడు ఒకరోజు ఓడిపోతాడు గ్యారెంటీగా, మనం ఓడిపోతాం. అయితే గెలిచిన వాళ్ళకే మెప్పు, మహిమ, ఘనత ఉంటాయి. గెలిచిన వాళ్ళకే నిత్య జీవం వాగ్దానం చేయబడింది అని వాక్యం చెప్తా ఉంది. యేసుక్రీస్తు తాను ఎదుర్కొన్నటువంటి శోధన, పరీక్ష, శ్రమల్లో ఆయన నిలిచాడు. ఏంటండి, ఆయన దేవుడు కదా అందుకని నిలిచాడు అనుకుంటాం మనం. నిజంగా మీరు అంటే వాక్యాన్ని ఆలోచిస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. ఆయన దేవుడై ఉండి మానవ తల్లిదండ్రులకు లోబడడం అనేది ఎంత కష్టం ఆలోచించండి మీరు, ఎంత కష్టం. ఈయన ఒక మాట చెబితే వాళ్ళు అర్థం చేసుకోవడం కష్టం. అంతెందుకండి, మనిషి ఇంకో మనిషితో మాట్లాడితేనే చాలాసార్లు అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి చెప్పంటాం, అవునా కాదా? అట్లాంటిది దేవుడు, సర్వాధికారైన దేవుడు, భవిష్యత్ అంతా ఎరిగిన దేవుడు తల్లిదండ్రులతో మాట్లాడుతుంటే వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారండి పాపం? అర్థం కాని, అంటే తనని అర్థం చేసుకొని వాళ్ళకి లోబడి ఉండడం ఎంత కష్టం ఆలోచించండి. ఆ తల్లిదండ్రులకు లోబడ్డాడండి ఆయన. అంతేకాదు, ఆయన శిష్యులు ఎవరు? చేపలు పట్టుకునేవాళ్ళు, ఎక్కువ మంది చేపలు పట్టుకునేవాళ్ళు. అలాంటి వాళ్ళకి పరలోక రాజ్య సత్యాల్ని భూమి మీద చదువు లేని వాళ్ళకి నేర్పుతూ, వాళ్ళ ద్వారా ప్రపంచంలో మేధావులకి, జ్ఞానులకి, గొప్పవాళ్ళకి, ఘనులకి, అధికారులకి బుద్ధి చెప్పడానికి వాళ్ళని ఎంచుకొని ట్రైనింగ్ ఇస్తుంటే వాళ్ళు నేర్చుకోవద్దండి పాపం. ఇప్పుడు నేను ఎవరికైనా నేర్పాలంటే 500 కంటే పైన వచ్చిన వాళ్ళకి నేను ఎంసెట్ కోచింగ్ ఇటువంటి ఈజీ, అవును కదండి? 550 పైన వచ్చిన వాళ్ళకి. కానీ 0 నుంచి 10 లోపు వచ్చిన వాళ్ళకి నేను ఎంసెట్ కోచింగ్ ఇవ్వటం అంటే మీరు ఆలోచించండి. ఇప్పుడు అలాంటి వాళ్ళకి కోచింగ్ ఇస్తున్నాడు యేసయ్య. ఎంత కష్టం ఆలోచించండి. అంటే ఎంత శోధన గుండా, ఎంత శ్రమ గుండా యేసయ్య వెళ్ళాడు. వాళ్ళకి ఏ స్థాయికి దిగజారి చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. నిజంగా ఎన్ని శోధనలు ఎదుర్కొన్నాడు యేసయ్య తన జీవితంలో. అరే, మనం చాలాసార్లు ఏమంటాం, 2-3 సార్లు చెప్పి వీడికి అర్థం కాదులే వదిలేయి అంటాం మనం. కానీ దేవుడు వదిలేయలే, వాళ్ళని వదిలేశాడండి. అరే, తిరిగి లేచిన తర్వాత కూడా మేము చేపలు పడతామని పోయారు వాళ్ళు.
పోతే యేసయ్య మళ్ళీ వాళ్ళ దగ్గర పోయి వాళ్ళని బలపరిచి స్థిరపరిచి తన అపోస్తులుగా వాళ్ళని పరిచర్యకి నడిపించాడు. అవునా? దేవుడు తోడై ఉండే దేవుడు. అందుకే శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో మన యేసయ్య మనకు మాదిరి. ఆయన ఎన్నో ఎన్నో శోధనల గుండా వెళ్ళాడు. ఆయన నిలబడ్డాడు. ఎక్కడ పారిపోవాల, వెనుదిరగల, ఆయన నిలబడ్డాడు. మనం కూడా నిలబడాలి, పారిపోకూడదు, సహించాలి. ఆయన సహించాడు, ఆయన ఓర్చుకున్నాడు. దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడ్డానికి జీవించాడు. ఇది దేవుని వాక్యం చెప్తా ఉంది. అరణ్య అనుభవాలు ఎందుకంటే దేవుని ఉద్దేశాలు మన పట్ల ఏమై ఉన్నాయో అవి నెరవేర్చడానికి దేవుడు అరణ్య అనుభవాలు ఇస్తాడు. మనం దేవుని పక్షాన ఉండి దేవుని ఆలోచనలు నెరవేరుస్తామా, మన ఆలోచనలు నెరవేర్చుకుంటామా, లేదా శరీరాశలు నెరవేర్చుకుంటామా, లేదా లోకాశలు నెరవేరుస్తామా? దేవుడు పరీక్ష పెడతాడు. నేను 4 మాటలు చెప్పి నేను ముగిస్తాను. శోధన, శ్రమ, పరీక్షలు మనందరం ఎదుర్కొనేయే ప్రతిరోజు. నాకు ఈరోజు శోధన లేదు అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఈరోజు ప్రశాంతంగా గడిచింది అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఎక్కువ సార్లు ఎలా ఉంటాయి? ఏదో ఒకటి ఉంటుంది గ్యారెంటీగా. అయితే వాటిల్లో మనం ఎన్నిసార్లు దేవుని వాక్యం పక్షాన నిలబడ్డాం? దేవుడు చూస్తాడు. దేవుడు మెచ్చుకోవాలంటే, ఘనత ఇవ్వాలంటే, మహిమ ఇవ్వాలంటే దేవుని పక్షాన మనం నిలబడాలి. 4 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటిది, దేవుడు మన హృదయం ఏంటో ఇతరులు మనం తెలుసుకోవడానికి, అంటే నా హృదయం ఏంటి అని నేను తెలుసుకోవడానికి, ఇతరులు కూడా, నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా తెలుసుకోవడానికి శోధన, శ్రమ, పరీక్షలు మన జీవితంలో దేవుడు అనుమతిస్తాడు. ఇది మొదటిది. మరలా గుర్తుపెట్టుకోండి, నా హృదయం ఏంటో నాకు తెలియడానికి, అసలు నేనేంటో నాకు తెలియాలి అంటే శ్రమ వస్తేనే, కష్టం వస్తేనే, బాధ వస్తేనే తెలుసుద్ది. నాకు వ్యతిరేకమైన మాట్లాడితేనే నాలో ఏముంది అనేది నాకు తెలుసుద్ది. కక్ష వస్తుందా, కోపం వస్తుందా, తట్టుకోలేకపోతున్నానా, సహించలేకపోతున్నానా, లేకపోతే కోపడుతున్నానా, ఇలాంటివన్నీ ఎలా తెలుస్తాయి అంటే శ్రమ, బాధ, శోధన వచ్చినప్పుడు తెలుస్తాయి. అలానే దేవుని పక్షాన నిలబడితే దేవుడేమో మెప్పు, మహిమ, ఘనత, నిత్యజీవం ఇస్తాడు. అలా నిలబడకపోతే మనం ఓడిపోయిన వాళ్ళం అవుతాం. మన విశ్వాసం నటన అవుతుంది. విశ్వాసం నటన కాకూడదు, అది యథార్థత అయి ఉండాలి. ఇది దేవుని వాక్యం చెప్తా ఉంది. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం. 8:2. ఇందాక నేను ఇశ్రాయేలు గురించి చెప్తూ తర్వాత చెప్తానన్నా కదా, ఆ మాట ఇక్కడ ఉంది. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరము నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకో. ఇక్కడ చూడండి ఎంత చక్కగా రాయబడి ఉన్నాయో 2వ వచనంలో. నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో. ఎప్పుడు? సుఖంగా ఉన్నప్పుడు కాదు, సంతోషంగా ఉన్నప్పుడు కాదు, అన్నీ మంచిగా జరుగుతున్నప్పుడు కాదు, అన్నీ నువ్వు అనుకున్నట్టుగా అవుతున్నట్టు కాదు. ఎప్పుడంటే నువ్వు ఆయన ఆజ్ఞలు గైకొనేది లేదు, శ్రమల్లో తెలుసుద్ది, కష్టాల్లో తెలుసుద్ది, ఇబ్బందుల్లో తెలుసుద్ది. నేను ఆఫీస్కి వెళ్ళాను, లంచం అయిందే చేయను అంటున్నాడు, లంచం అయిందే దేని అన్నాడు. ఏం తెలుసుద్ది అప్పుడు? నేను వాక్యాన్ని గైకొంటున్నానో లేదా అప్పుడు తెలుసుద్ది. అంతే కదండి. పరీక్ష వచ్చినప్పుడే లంచం ఇచ్చి పని చేసుకోవచ్చు, లేకపోతే లంచం ఇవ్వకుండా ఏమండి నేను ప్రభువుని నమ్ముకున్నాను, అలాంటివి నేను చేయకూడదని వాక్యం చెప్తుంది అని కూడా చెప్పొచ్చు. ఎంత కావాలో చెప్పండి అని చెప్పి ఇవ్వచ్చు. లేదు అలా చేయకూడదండి నేను అని కూడా చెప్పొచ్చు, సాక్ష్యం నిలుపుకోవచ్చు. ఏం చేస్తాం అనేది ఆ పరీక్ష తెలియజేస్తుంది. అలానే ఇంట్లో చిన్న మాట పెరిగినప్పుడు ఆ మాటలు వాక్యాన్ని దాటి లోకపరంగా అవుతున్నాయా, శరీరపరంగా అవుతున్నాయా, లేదా వాక్యానుసారంగా మాట్లాడుకుంటున్నామా అనేది ఆ వాదన తెలియజేస్తుంది, ఆ ఘర్షణ తెలియజేస్తుంది, ఆ వివాదం తెలియజేస్తుంది. ఏంటి, దేనికి ప్రాధాన్యతనిస్తున్నాం మనం అని.
ఇక్కడ రాయబడిన మాట, నువ్వు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి ఏం చేస్తాడు దేవుడు? పరీక్షిస్తాడు. శోధన అని అక్కడ రాయబడిన మాట శోధన కాదు, పరీక్షించి టెస్ట్ చేస్తాడు దేవుడు. టెస్ట్ చేస్తాడు ఏమని? నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నటకు. దేవునికి తెలియక కాదు, దేవునికి తెలుసు నీ హృదయంలో ఏముందో. నీ భవిష్యత్ అంతా ఏంటో కూడా దేవుడికి తెలుసు. కానీ నీ హృదయంలో ఏముందో నువ్వు తెలుసుకోవాలి, నీ చుట్టూ ఉన్న సమాజం తెలుసుకోవాలి. యేసేపును వచ్చినప్పుడు యేసేపులో ఏముందో ఏం తెలిసింది? అన్నలకు తెలిసిందా లేదా? వచ్చినప్పుడు అరే గుంటలో వేసాము, బట్టలు ఇప్పి సంతలు అది మిద్యానీయులకు అమ్మేశాము, అరే ఎంత ప్రేమించి భోజనం పెడుతున్నాడు రా, మనల్ని మన భార్యల్ని మన పిల్లల్ని పోషిస్తున్నాడు రా, ఐగుప్తులో మంచి దేశం మంచి ప్రాంతం గోషన్లో ఉంచాడు రా, ఎంత మంచివాడు రా మన తమ్ముడు. ఎప్పుడు తెలిసింది? ఆడురా దేవుని బిడ్డ అంటే అన్నారు. ఎవరు? సొంత అన్నలే. మరి పొతిఫారి భార్యకు కూడా తెలిసింది, వచ్చిందా పాపం చేయమని. ఆయన అన్నాడు పాపం దేవునికి విరోధం, ప్రాణం పోయినా నేను పాపం చేయను అన్నాడు, పారిపోయాడు. చెరసాల్లో పెట్టించింది, తిక్క దిగుద్దని. చెరసాల్లో వాడిని దేవుడు ఏం చేశాడు? అంతఃపురంలో పెట్టాడు, అధికారిని చేశాడు. ఇప్పుడు ఆమె తెలిసింది ఏమని? పాపం చేయలేదు, దేవుని బిడ్డ కనుకే ఈ దేశానికి అధికారి అయ్యాడు. ఎవరికి తెలిసింది? వచ్చినప్పుడు తెలుసుద్ది. శ్రమ ఏం చేస్తుందంటే నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నటకు. నా హృదయంలో ఏముంది అనేది శ్రమ నాకు తెలియజేస్తుంది, అలానే ఇతరులకు తెలియజేస్తుంది. ఆ తర్వాత ఇంకో మాట రాయబడింది, తెలుసుకున్నటకు నిన్ను అణుచు నిమిత్తం. ఏమండి సహజంగా మన పిల్లలు అణిస్తే మీరు మంచివాళ్ళు అంటారా? వాళ్ళకి కావాల్సినన్ని ఇస్తే మంచివాళ్ళు అంటారా? కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ప్రేమించిన దేవుడు నిన్ను అణుచు నిమిత్తం. అణచటం చాలా దీవెన, ఆశీర్వాదం అని వాక్యం చెప్తా ఉంది. మనకి అణచబట్టడం ఇష్టం ఉండదు, మనల్ని నలపడం ఇష్టం ఉండదు, మనల్ని నలగొట్టడం ఇష్టం లేదు, మనకి పగలగొట్టడం ఇష్టపడం, మనం విరగొట్టడం ఇష్టపడం. కానీ నలిగిన భూమి, దున్నిన భూమి ఏమిస్తుంది? పంటించుద్ది. నలగొట్టబడినటువంటి ఏ విత్తనాలు అండి అయ్యి? ఏ విత్తనాలు నలగొడితే మంచి సువాసన వచ్చుద్ది. ఆడవాళ్ళకే బాగా తెలిసి ఉండాలి, ఎందుకంటే ఈరోజు ఆదివారం కదా. ఏం నల్లగొడితే మంచి వాసన వస్తుందో మీకు తెలుసు కదా. అది నల్లగొడితేనే, అట్లానే వేస్తే ఉండదు వాసన. అది ఎంత నల్లగొట్టబడితే అంత సువాసన వచ్చుద్ది కదా. నా జీవితాలు కూడా అంతే, అణచబడాలి. ఏం అణచబడాలి? మన గర్వం అణచబడాలి, మన అహంకారం అణచబడాలి, మన పొగరు అణచబడాలి, మన బుద్ధిహీనత అణచబడాలి, మన వెర్రితనం అణచబడాలి, మన తెలివి తక్కువతనం అణచబడాలి. అప్పుడు ఆ అణచబడ్డ దాంట్లోంచి దేవుడు నేను నీకున్నాను అని చెప్పి సువాసన, పరిమళం, యోగ్యత, అర్హత, మెప్పు, ఘనత, మహిమ, నిత్య జీవం తీసుకొస్తాడు. అది దేవుని పద్ధతి. ఇది మొట్టమొదటిది ఏంటంటే, నా హృదయంలో ఏముంది అనేది నేను తెలుసుకోవడానికి, ఇతరులు తెలుసుకోవడానికి, నా చుట్టూ ఉన్న సమాజం తెలుసుకోవడానికి దేవుడు ఏమిస్తాడు? శోధన, కష్టం, శ్రమ దేవుడు అనుమతిస్తాడు. రెండోది, దేవుని మీద పూర్తిగా ఆధారపడడానికి, నా స్వశక్తి మీద, నా తెలివితేటల మీద, నా సామర్థ్యం మీద, నా అనుభవం మీద, లేదా లోకంలో నాకు కనపడే ఆయా విషయాల మీద ఆధారపడి నేను పని చేయకుండా, నేను ఈ శోధనలు జయించకుండా, అంటే శోధనలు వాటితో ద్వారా జయిస్తాను అని అనకుండా, కేవలం దేవుని మీద ఆధారపడితే మాత్రమే నా జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి పరీక్ష, శోధన, శ్రమ నేను జయించగలను అని దేవుని మీద మాత్రమే ఆధారపడడానికి దేవుడు ఏమిస్తాడు? శ్రమ, శోధన, పరీక్షలు దేవుడు అనుమతిస్తాడు. ఇశ్రాయేలుని అరణ్యంలోకి తీసుకుపోయాడు దేవుడు. అక్కడేం దొరుకుతాయండి? గోధుమలు దొరుకుతాయా? రొట్టెలు దొరకవు. దాంట్లో చేసుకునే కూరలు ఏమన్నా దొరుకుతాయా? హాస్పిటల్ ఏమైనా ఉంటుందా? వైద్యం దొరుకుద్దా? ఏ అవసరం అక్కడ తీర్చబడదు, ఏది దొరకదు. పైగా అరణ్యంలో అన్ని సమస్యలే, అవునా కాదండి? అరణ్యంలో అన్ని సమస్యలే, ఒక్క అవసరం తీర్చబడదు. మరి ఒక్క అవసరం తీర్చబడినటువంటి అరణ్యంలో 40 సంవత్సరాలు నడిపించాడు దేవుడు. మరి వీళ్ళకి ఏమైనా కొదువు వచ్చిందా? మరి ఎలా అంటే
ప్రతి అవసరం తీర్చే దేవుడు అని ఇశ్రాయేలు గ్రహించాలి. ప్రతి అవసరం తీర్చగలిగిన దేవుడని ఇశ్రాయేలు గ్రహించాలి. ఇశ్రాయేలు చేస్తున్నటువంటి ఆ ఘనకార్యాలను చూసి లోకమంతా గ్రహించాలి. ఇగో ఇశ్రాయేలు దేవుడే దేవుడు, ఆయన ప్రతి అవసరం అరణ్యంలో సైతం తీర్చగలడు. నా అరణ్య అనుభవాలు, శ్రమలు, బాధలు, కష్టాల్లో వాళ్ళు తీరుస్తారా వీళ్ళు తీరుస్తారా కాదు, దేవుడు తీరుస్తాడు. ఇది దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మత్తయి సువార్త 6:11 మా అనుదిన ఆహారము మాకు దయచేయండి. ఏమండి, నీ ఆహారం నువ్వు కొట్లోకి వెళ్ళి 1 కేజీ బియ్యమనో 1 పావు కేజీ కందిపప్పు కొనుక్కొని వండుకొని తినలేవా? మా అనుదిన ఆహారం మాకు దయచేయమని ఎందుకు అడగాలి అని అంటే, ఆ ఆహారం కొనుక్కోవటానికి సామర్థ్యం ఎవరు ఇవ్వాలా? దేవుడు ఇవ్వాలి కదండి. కొనుక్కునే సామర్థ్యం దేవుడు ఇవ్వాలి. ఆ కొనుక్కోవటానికి కావాల్సిన ఆ సంపాదన ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. ఆ సంపాదించడానికి కావాల్సిన ఆరోగ్యం, శక్తి, బలం ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. అలానే వండుకునేటువంటి ఆ జ్ఞానం కూడా, కాస్త టేస్ట్గా వండుకునే జ్ఞానం కూడా ఎవరు ఇవ్వాలా? దేవుడు ఇవ్వాలి. అది తినడానికి కూడా కావాల్సినటువంటి ఆ మంచి ఆరోగ్యకరమైన మనసు దేవుడు ఇవ్వాలి. ఒకవేళ ఆరోగ్యం లేకుండా 4 మోషన్స్ అయితే వండుకున్నది అట్నే ఉంటుంది కదా, నా ఆకలి అట్నే ఉంటుంది. మా అనుదిన ఆహారము మాకు దయచేయము, అది ఏం నేర్పుతుందంటే నీ ప్రతి అవసరం తీర్చేది దేవుడు, ఆహారంతో సహా. కనుక శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో తొనగబాకు, బెనకబాకు, ఊరక సనగబాకు, వాళ్ళ మీద వీళ్ళ మీద ఇంత పెట్టుకోబాకు. ఏం చేయాలా? నా వైపు చూడు. ఇది దేవుని వాక్యం చెప్తా ఉంది. మొట్టమొదటిది, నా హృదయంలో ఏముందో నేను నా చుట్టూ ఉన్న సమాజం తెలుసుకోవడానికి దేవుడు ఏం చేస్తాడు? శ్రమలు, పరీక్షలు, బాధలు అనుమతిస్తాడు. రెండవది, తన మీద మాత్రమే ఆధారపడేలా చేయడానికి, నాకు దేవుడే ఆధారం అనే సాక్ష్యం నువ్వు కలిగి ఉండడానికి దేవుడు ఏం చేస్తాడు? శ్రమలు, బాధలు, కష్టాలు ఇస్తాడు. మూడవది, లోకం నుంచి వేరు చేసి తన స్వరం మాత్రమే వినే ఆ ధన్యతని నీవు నేను పొందుకోవటానికి దేవుడు మనకి శ్రమలు, బాధలు ఇస్తాడు. శ్రమల్లో మనం ఏ స్వరాన్ని వింటామంటే దేవుని స్వరాన్ని వింటాం. శ్రమలు మనకు తీసుకొచ్చే మహాభాగ్యం ఏంటంటే దేవుని స్వరం స్పష్టంగా వినపడుద్ది. ఎప్పుడు? సుఖాల్లో కాదు, శ్రమల్లో. ఇది దేవుని వాక్యం చెప్తా ఉంది. ఇప్పుడు ఐగుప్తులో ఇశ్రాయేలీయులు ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు పైగా ఉన్నారు కదా. 400 సంవత్సరాలు పైగా అక్కడ ఉంటే ఎప్పుడన్నా దేవుడు వాళ్ళతో మాట్లాడా? ఐగుప్తులో ఏమున్నాయి? షాపులు ఉన్నాయి, పనులు ఉన్నాయి కదా, ఆహారం ఉంది, ఉల్లిపాయలు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయా? వాళ్ళు పరిపాలించే ఓ రాజు ఉన్నాడు, ఉన్నాయా? అన్నీ ఉన్నాయా? ఐగుప్తులో అన్నీ ఉన్న చోట దేవుడు వాళ్ళతో మాట్లాడాల. ఎక్కడ మాట్లాడాడు? అరణ్యానికి నడిపించిన తర్వాత సీనాయి పర్వతం మీద తన 10 ఆజ్ఞలను ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ప్రత్యక్ష గుడారాన్ని కట్టమన్నాడు. అక్కడ మాట్లాడటం మొదలుపెట్టాడు. మాట్లాడారా లేదా? చెప్పలేదండి ఎవరు. ఎన్ని కొత్తగా ఏమన్నానే బైబిల్లోనే అన్న. దేవుడు మాట్లాడాడా లేదా? ఎక్కడ మాట్లాడాడు? అంతఃపురంలోనా? అడవిలోనా? అడవిలో. శ్రమలు దేవుని స్వరాన్ని వినే ధన్యతనిస్తాయి, అవకాశాన్ని ఇస్తాయి. శ్రమల్లో దేవుని స్వరం వినగలుగుతాం దేవుని వైపు చూస్తే. ఎంత ధన్యతో చూడండి. యోబు చాలాసార్లు కేకలు పెట్టాడు. ఆ స్నేహితులందరూ విసిగిస్తుంటే, దేవా ఏంటి అని. ఏం చేశాడు దేవుడు? శ్రమల్లో స్వరాన్ని వినిపించాడా లేదా? తప్పకుండా వినిపించాడు. దేవుడు శ్రమలలో మాట్లాడేటువంటి దేవుడు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. 4వది చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటిది ఏంటిది? నా హృదయంలో ఏముంది అనేది నేను, నా చుట్టూ ఉన్న వ్యక్తులు తెలుసుకోవడానికి దేవుడు శ్రమలను ఇస్తాడు. రెండవది, దేవుని మీద మాత్రమే ఆధారపడడానికి దేవుడు శ్రమలను అనుమతిస్తాడు. మూడవది, లోకం నుంచి వేరు చేసి తన స్వరాన్ని వినిపించడానికి దేవుడు శ్రమలను ఇస్తాడు. నాలుగవదిగా, నాలో ఉన్న పాత స్వభావాన్ని చంపటానికి, నాలో ఉన్న పాత పురుషుణ్ణి చంపటానికి, పాత ఐగుప్తుని విడిచిపెట్టడానికి దేవుడు శ్రమల్ని అనుమతిస్తాడు. ఏమండి, వీళ్ళు ఐగుప్తుల నుంచి బయలుదేరారు, అరణ్యానికి వచ్చారు. కానీ ఐగుప్తు ఆ స్వభావం వాళ్ళు వదిలిపెట్టల, ఐగుప్తు అలవాట్లు వాళ్ళు వదిలిపెట్టల, ఐగుప్తు రుచులు వాళ్ళు వదిలిపెట్టల.
ఏమన్నారు అక్కడికి వచ్చి? మాకు ఐగుప్తులో కూరగాయలే కాదు, సమాధులను కూడా వదిలిపెట్టలే. ఐగుప్తులో సమాధులు బాగుంటాయి, చూడటానికి అందంగా ఉంటాయి, గొప్పగా ఉంటాయి కదా. అందుకే వాళ్ళు 10 సార్లు ఏమన్నారంటే, ఐగుప్తులో సమాధులు లేవనా, ఇక్కడ తీసుకొచ్చావు అంటే, ఇక్కడ తీసుకొచ్చి ఎవడు సమాధి చేస్తాడు సరిగ్గా? అక్కడైతే బాగా అలంకరిస్తారు, చాలా గొప్పగా కడతారు సమాధుల్ని. అది వాళ్ళ భావం. పాత ఐగుప్తుని, పాత స్వభావాన్ని, పాత పురుషుడిని చంపడానికి దేవుడు ఏం చేస్తాడంటే శ్రమల్ని మన జీవితంలో అనుమతిస్తాడు. మన పాత అలవాట్లు, పాత మాటలు, అదివరకు మనం మాట్లాడినటువంటి మాటలు, పాత లోకాశలు, పాత అతిశయం, పాత క్షమించని హృదయం, పాత తగ్గించుకున్నటువంటి మనసు, ఇవన్నీ చావాలి అంటే అరణ్యం మనకు తప్పనిసరి. నీకు నాకు ఎలాంటి అరణ్యం అవసరమో దేవుడు ముందుగానే డిజైన్ చేశాడు. అందుకని ఆడి వల్లే కష్టాలు వచ్చినాయి, ఈడి వల్లే బాధలు వచ్చినాయి, వాడు నన్ను అట్టన్నాడు, వీళ్ళు ఇట్టన్నారు, అవన్నీ ఊరికే అవి సరైనవి కాదు. అది నిలవని మాటలు. దేవుని వైపు చూడు. ఆయన డిజైన్ చేసి తీసుకొచ్చాడు. 2 కొరింథీ 12:8 చూసి మనం ముగిద్దాం. ఇంకా 2 కొరింథీ 12:8-9 వచనాలు. 2 కొరింథీ 12వ అధ్యాయం 8-9 వచనాలు. ప్రశ్న ఏంటంటే, పౌలుకి ఆ బలహీనత ఎందుకు వచ్చింది? అక్కడే ఉంది జవాబు. క్రీస్తు శక్తి నా మీద నిలిచాడు. నా శక్తి ద్వారా నేను కార్యాలు చేసుకోవటం, నా శక్తి ద్వారా నేను పనులు చేసుకోవటం, నా శక్తి ద్వారా నేను గొప్పోడిని అని చెప్పుకోవడం, అది ఉత్తుత్తుదే, అది గాలికి ప్రయాసపడింది. కానీ దేవుని శక్తి మీద ఆధారపడి దేవుడు మాత్రమే కార్యాలు చేయాలని దేవునికి అప్పగించుకునేటువంటి జీవితం ఏమవుతుంది? దేవుని శక్తిని కనపరుస్తుంది. మనం మన శక్తిని చూపించడానికి కాదు బతకాల్సింది. నేను జీవించే జీవితం ద్వారా క్రీస్తు శక్తి ఏందో నా చుట్టూ ఉన్న వాళ్ళకి తెలియాలి, నాకు తెలియాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఇప్పుడు పౌలు చేసిన సేవను ఒకసారి ఆలోచించండి. తన శక్తి ద్వారా చేశాడా, క్రీస్తు శక్తి ద్వారా చేశాడా? నోరు తెరిచి చెప్పండి. మరి మనం కూడా, మన కుటుంబాలు ఉన్నాయి, మనకు ఒక సంఘం ఉంది, మనకు కొంత ఏదో దేవుడిచ్చినటువంటి రకరకాల పనులు ఉన్నాయి. వీటిలో ఎవరి శక్తి ద్వారా చేస్తా ఉన్నాం? ఎవరి శక్తి ద్వారా? ఎవరి మీద ఆధారపడుతున్నాం? ఎవరి వైపు చూస్తున్నాం? ఒకసారి ఆలోచించండి. మన మధ్య బల్ల ఉంది, దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. శోధన సహించువాడు ఎవరండి? సహించనివాడు దరిద్రుడు అవుతాడు. సహించేవాడు ధన్యుడైతే సహించిన వాడు ఏమవుతాడు? నేను ఓర్చుకోను, నేను సహించను, నేను ఊరుకోను, నా వల్ల కాదు అనేవాడు ఏమవుతాడు? అతడు శోధనకు నిలిచిన వాడై. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఈ మాట ప్రభువా నా గురించి నువ్వు అనాలి. ఆ నిలిచిన వాడికి ఏముంది? యోగ్యత ఉంది, మెప్పు ఉంది, ఘనత ఉంది, మహిమ ఉంది, నిత్య జీవం ఉంది. వాడు బంగారం లాంటి వాడు అని దేవుడు అంటాడు. వీటన్నిటినీ మనం పోగొట్టుకోకుండా ఉండాలంటే 4 మాటలు. నా హృదయంలో ఏముందో తెలుసుకోవడానికి దేవుడు శ్రమలను అనుమతిస్తాడు. దేవుని మీద మాత్రమే ఆధారపడటానికి దేవుడు శ్రమలను అనుమతిస్తాడు. 3వదిగా దేవుని స్వరం వినే ధన్యత నేను కలిగి ఉండడానికి దేవుడు శ్రమలను ఇస్తాడు. నాలో ఉన్న పాప స్వభావం, పాత పురుషుడిని చంపడానికి వచ్చే అవకాశం ఏంటంటే శ్రమలు. ఇట్టి శ్రమల్ని ప్రియ సహోదరి సహోదరులారా మీరు ఎలా తీసుకుంటున్నారు? వాక్యంలో శ్రమలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నిలబడాల్సింది వాక్యంలో దేవుని పక్షాన. అది నీ విశ్వాసానికి రుజువు. నువ్వు నీ విశ్వాసం యోగ్యమైంది అని చెప్పడానికి అది అర్హమైంది. నీ విశ్వాసం కరెక్ట్ అంటానికి నువ్వు నిలబడితేనే వాక్య పక్షాన, దేవుని పక్షాన. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.